మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మళ్ళా మనమందరము కూడా ఈ మే నెలలో ఈ మొదటి ఆదివారము ప్రభు బల్ల యుద్ధకు చేరి దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించి గణపరచడానికి ప్రభు మనందరికీ దయచేసినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా ప్రభు సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ప్రభు పాదాలు చెంత చేరినటువంటి మరి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధాన దినములలో మనం ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఈ యొక్క పరిశుద్ధ దినాలు, మరి ఆయన భూమి మీద 40 దినాలు తనకు తానుగా మరి ప్రత్యక్షపరచుకొని ఆరోహణమై ఆయన దేవుని పరలోక రాజ్యములో తండ్రి కుడివైపున సింహాసనం మీద ఆసీనుడై ఆయన ఉన్నాడు అని 50 దినాన్ని ఆ యొక్క పెంతెకోస్తు దినం అనేటువంటి విషయాన్ని మనమందరము మరి ఎరిగినటువంటి వారముగా ఉంటున్నాం. ముఖ్యంగా ఈ పునరుద్ధాన సత్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతలలో ఉన్నటువంటి కొన్ని పారమార్థికమైనటువంటి సత్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి మనము ఆధ్యాత్మికముగా మరి బలపడుతూ ఉన్నాం. గత ఆదివారము మనము ధ్యానము చేస్తున్నాం. వారు నిరాశతో వెళ్ళారు, వారు నిరీక్షణతో తిరిగి వచ్చారు. ఈ దినాన్ని కూడా వారి యొక్క వాక్యాన్ని మనము దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి కూడా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ తెచ్చారు కదూ అందరూ కూడా? రైట్. యవనస్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడికి పిల్లలు యవనస్తులు చక్కగా ఇక్కడ కూర్చోండి, వచ్చేసేయండి. రైట్, రండి. ఇటు వచ్చేయండి. రైట్, బాగుంది. మీకు పైన కూడా ఒక ఫ్యాన్ ఉంది. రైట్. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము నిల్కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత మరి శిష్యుల యొక్క పరిస్థితి, వారు చాలా భయముతో వారు నిండి ఉన్నారు. వారు చాలా భయంతో వారు ఉంటూ ఉన్నారు.
అంతవరకు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారితో వారు సంచారం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు వారు ఉంటున్నప్పుడు వారికి ఏదుమైనటువంటి భయము లేదు. ఎందుకంటే అన్ని ఆయన చూసుకుంటాడు, అన్ని సమాధానాలు ఆయన చెప్పుకుంటాడు, అన్ని మనకి ధైర్యం ఆయనే అనేటువంటి రీతిలో వారి యొక్క జీవితాలు కొనసాగాయి. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినాడో, ఎప్పుడైతే శారీరక శరీరముతో వారి మధ్యన యేసుక్రీస్తు ప్రభు వారు కనబడటం లేదో, వారి జీవితాలన్నీ కూడా చాలా భయముతో నిండుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి భయము ఎలాగున్నది అంటే, వారు ఒక గదిలోనికి వెళ్ళి వారు తలుపులు మూసుకొని లోపల గడియ పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, లోపల ఉన్నప్పటికీ కూడా వారికి భయముతోనే వారు ఉంటూ ఉన్నారు. ఎప్పుడైనా మన గృహాల్లోకి మనం వెళ్ళిపోయి మనము తలుపులు గడపెట్టుకొని మనం పడుకున్నాం అనుకోండి, అమ్మయ్య మా ఇంట్లోకి మేము వచ్చేసాము, మేము పడుకున్నాము అనేటువంటి ఒక ధైర్యం ఉంటది. కానీ ఇక్కడ శిష్యులు వారి ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ తలుపు వేసుకొని వారు గడియ పెట్టుకొని వారు ఉంటున్నారు. కానీ వారి హృదయం నిండా కూడా భయమే ఆవరించుకొని ఉంటున్నది. వారి హృదయం నిండా కూడా భయమే ఆవరించుకుంటూ ఉన్నది. ఎక్కడ కూడా వారికి ధైర్యము చాలటం లేదు. ఎక్కడ కూడా వారిలో ధైర్యము లేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. యూదులకు భయపడి శిష్యులు తలుపులు మూసుకొని వారు దాక్కున్నారు. నిజంగా వారికి వారే బంధకాలను వారు బిగించుకొని ఉన్నారు. వారు బంధకాలను వారు బిగించుకొని ఉన్నారు. వారు రూమ్ లోకి వెళ్ళిపోయి ఉన్నారు. కానీ అమ్మయ్య అనేటువంటి ఆ యొక్క ఆలోచన వారికి లేదు. అమ్మయ్య మేము మా గదిలో మేము ఉంటున్నాం, మేము సురక్షితముగా ఉన్నాము అనేటువంటి ఆలోచన వారికి లేదు. కానీ వారు ఇంకనూ ఆ గదిలో ఉంటున్నప్పుడు భయపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా అప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేటువంటి విషయము వారికి తెలుసా తెలియదా అని మనం ఆలోచన చేస్తే వారికి తెలుసు. తెలిసినప్పటికీ కూడా వారు ఆ గదిలో వారికి వారుగానే బంధకాలలో వారు ఉంటూ ఉన్నారు. ఆ బంధకాలను వారికి వారే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడై ఉన్నారు. ఇదిగో మగ్దలేని వారికి కనబడి ఉన్నారు, కొంతమంది స్త్రీలకు కనబడి ఉన్నారు అని, సీమోనుకు కనబడి ఉన్నారని, ఇలాగ కొన్ని విషయాలు వింటున్నప్పటికీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వారిలో ఆ భయము అనేటువంటిది పోలేదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు అనగా ఈ లోకాన్ని శాసించేటువంటి మరణాన్ని ఆయన జయించినటువంటి దేవుడు. మరణము కన్నా మరేది కూడా భయపెట్టేటువంటిది ఈ లోకంలో లేదు. కానీ అటువంటి మరణాన్ని కూడా జయించినటువంటి జయశీలుడు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై ఉన్నాడు అనేటువంటి విషయము తెలిసినప్పటికీ కూడా వారు భయముతో వారి జీవితాల్లో వారికి వారే బంధకాలను వారు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము జీవితాల్లో కూడా మన భవిష్యత్తు గురించి లేదా మన అనారోగ్యాల గురించి, అలాగనే కుటుంబ పరిస్థితుల గురించి, బిడ్డల యొక్క పరిస్థితుల గురించి, మన ఇంట్లో ఇంకా జరగలేనటువంటి పనులను గురించి ఒక్కొక్కసారి చాలా మంది భయం అనేటువంటి ఆ గుబులుతో, ఆ బంధకాలతో వారు ఉంటూ ఉంటారు. ఆ భయం అనేటువంటి బంధకాలు, అమ్మో నా జీవితం ఎలాగుంటుందో, నా బ్రతుకు ఎలాగుంటుందో, నా బిడ్డల యొక్క పరిస్థితి ఎలాగుంటుందో. కొంతమందికి అయితే నేను యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభు వారి నందు విశ్వాసం ఉంచి ఉన్నాను, నా యొక్క పిల్లల పరిస్థితి ఏమిటో, వారికి వివాహాల పరిస్థితి ఏమిటో,
వారికి సంబంధాల పరిస్థితి ఏమిటో, ఎలాగో, ఇలాంటి భయము అనేటువంటిది చాలా మంది హృదయాల్లో ఆవరించుకుంటూ ఉంటున్నది. చాలా మందికి గుబులు అనేటువంటిది పుడతా ఉంటూ ఉన్నది. అది యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై ఉన్నాడు అనేటువంటి విషయము తెలిసినప్పటికీ కూడా, ఈ లోకమును శాసించేటువంటి మరణాన్ని సైతము గెలిచినటువంటి పరిశుద్ధ దేవుడు అని తెలిసినప్పటికీ కూడా చాలా మంది భయం అనేటువంటి బంధకాలలో వారు బంధించబడుతూ ఉంటూ ఉన్నారు. శిష్యులు అనేక మార్లు యేసుక్రీస్తు ప్రభువారు నేను తిరిగి లేస్తాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పినప్పుడు వారు విన్నారు. ఆయన లేచిన్నాడు అనేటువంటి పునరుద్ధాన వార్తను విన్నారు. కానీ ఇంకా భయం అనేటువంటి ఆ గదిలో వారు బంధించబడి ఉన్నారు. వారిని ఎవరు బంధించలా, వారిని బంధించలే, యూదులు బంధించలే, రోమా సైనికులు బంధించలేదు, ఎవరు కూడా తీసుకుని వచ్చి వారిని జైల్లో పెట్టలేదు. వారికి వారే భయాందోళనలతో వారు ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ దినాల్లో ఎంతో మంది భయం అనేటువంటి ఆందోళనలతో ఉంటూ ఉన్నారు. ఎంతమంది భయముతో శిష్యుల వలె తలుపులు వేసుకొని మూసుకొని వారు గుబులతో, భయముతో, వారు దిగులుతో, వారికి ధైర్యము చాలక ఉంటున్నటువంటి రీతిలో ఎంతమంది వారి యొక్క జీవితాల్లో అటువంటి భయాలతో ఉంటూ ఉన్నారు. ఒక మంచి పాట ఉంటది కదా, విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. దినమాడి పాడి పొగలి దినమాడి పాడి అన్ని వేళ తెలిపేదా సజీవుడను, అన్ని చోట తెలిపేదా యేసు సజీవుడను, విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. హల్లెలూయా. ఆ డోర్ ఓపెన్ చేయండి. డోర్ వేసి ఉంటుంటే లోపల నిండిపోయిందేమని మేడ మీదకి వెళ్ళిపోతున్నాను. ఆ డోర్ ఓపెన్ చేయండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ కింద నిండిపోతే మేడ మీద కూడా ఏర్పాటు చేయబడింది, సద్వినియోగపరచుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎవరికి వారే ఆ మూసి ఉన్నటువంటి తలుపులు ఏమండి బంధకాలని, భయాల్ని వారికి వారే సృష్టించుకుంటూ ఉన్నారు. మనకి మనమే చెప్తూ ఉంటాం ఏమని, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని. మనం నమ్ముకున్నటువంటి దేవుడు నా విమోచకుడు సజీవుడు అని మనమే చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ భయం అనేటువంటి బంధకాలని మనమే కల్పించుకుంటాం. ఆ రూమ్ లోకి వెళ్ళిపోయారు, వారు తలుపులు వేసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ భయమును నీలో నుంచి పారద్రోలాలి అంటే, ఆ భయము నీలో ఉండకుండా ఉండాలి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇదిగో నీలో ప్రార్థనా శక్తి ఉండాలి.
ప్రార్థనా శక్తి ఉండాలి. ఇదిగో లేఖనాలను గురించి తెలిసినటువంటి స్థితిలో నీవు ఉండాలి. లేఖనాలను నీవు అనగా దేవుని వాక్యాన్ని తెలిసినటువంటి స్థితిలో నీవు ఉండాలి. పోయిన వారం కూడా మనం చూసాం, ఎబాయి మార్గంలో వెళుతున్నటువంటి ఆ క్లైప అలాగే లూకా అనబడుతున్నటువంటి వారిద్దరు కూడా వెళుతున్నప్పుడు వారు కళ్ళు మూసుకొని పోయి ఉన్నాయి. వారి కళ్ళు మూసుకొని పోనున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు పక్కనే ఉన్నప్పటికీ కూడా ఆయనను గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అద్భుత కార్యములు చేయలే, సూచక్రియలు చేయలే, లేకపోతే ఆకాశం నుండి ఏదో ఒక మన్నానో లేకపోతే మరేదో నేనే దేవుని కుమారుడు అని చెప్పేసి ఆయన పైనుంచి ఏమీ కురిపించలేదు. అక్కడ ఏమి అద్భుత కార్యాలు చేయలేదు. ఆయన చేసిందల్లా ఏంటో తెలుసా? లేఖనాలను చూపించాడు. ఆయన దేవుని వాక్యాన్ని చూపించాడు. అబ్రహాము మొదలుకొని యెషయా మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏదైతే ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాలన్నిటినీ కూడా చూపించి ఉన్నాడు. ఆ లేఖనాలు చూడగానే ఏమయ్యాయి? వారి కన్నులు తెరవబడ్డాయి. వారి కన్నులు ఏమైపోయాట? దేనివల్ల? వాక్యాన్ని చదవడం వల్ల, లేదా వాక్యాన్ని యేసే చెప్తున్నప్పుడు వారు వినడం వల్ల. ఈ దినాల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు ధైర్యము కావాలా? దేవుని వాక్యాన్ని చదువు. ఒక్కొక్క మాట ఏమండి 1000 ఏనుగుల బలం అని ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ దేవుని మాట అంతకన్నా బలమైనటువంటిది. హల్లెలూయా! నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు చదువు. నీకు ధైర్యం చెడిందా? నీవు పిరికివాడిగా ఉంటున్నావా? వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆ వాక్యం నేను సంధిస్తుంది. ఆ లేఖనాలు, ఆ వాక్యం నీ హృదయంలో ఏదో లొడ చదువుకోవడం కాదు. ఆ చెప్పిన వాక్యాన్ని మళ్ళా ఒక్కసారి నెమరు వేసుకోవాలి అంట. నువ్వు గుర్తు పెట్టుకునేటువంటి రీతిలో వాక్యాన్ని నువ్వు చదవాలి. అంతేగాని పూర్తి చేసేసానా లేదా, ఈ అధ్యాయం పూర్తి చేసేసానా లేదా అని 2 అని చదువుకోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం నీకు ధైర్యము. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. హల్లెలూయా! వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తూ ఉన్నది. ధైర్యం వచ్చేది చచ్చిన స్థితిలో ఉంటున్నటువంటి వారికి వాక్యమే బ్రతికిస్తూ ఉన్నది. హల్లెలూయా! నిజమే, నేను గమనిస్తాను నా సేవా పరిచర్యలో వాక్యాన్ని ఎక్కువగా విన్నటువంటి వారు, వాక్యాన్ని ఎక్కువగా వింటున్నటువంటి వారు, వారి జీవితాల్లో గొప్ప శ్రమలు ఉంటూ ఉన్నాయి, కానీ వారు ధైర్యంగా వారు నిలబడుతూ ఉన్నారు. హల్లెలూయా! వారు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. చివరికి ఎదుర్కొని గొప్ప విజయాన్ని వారు పొందుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ శిష్యులు లోపలికి పోయి వారు తలుపులు వారికి వారే బిగించుకొని ఉన్నారు. వారికి వారే భయపడుతూ ఉన్నారు. వారికి వారే కృషించిపోతున్నారు. లోపలికి పోయి తిండి తిప్పలు మానేసి లేనిపోయినటువంటి భయముతో వారు ఉంటూ ఉన్నారు. చాలా మంది అలాగే నీరసాలు వచ్చేస్తూ ఉంటాయి, కృంగిపోతూ ఉంటారు. అమ్మో ఏమైపోతుందో, తర్వాత ఏం జరుగుతుందో, నా బిడ్డల జీవితంలో ఏం జరుగుతుందో అని కృంగిపోతూ ఉంటారు, కృషించిపోతూ ఉంటారు. భయంతో అలాగే ఉంటారు తప్ప వారి పెందరికైనా లేచి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసి ప్రభుని గోజాడి, నా ప్రభువు మరణాన్ని గెలిచినటువంటి పునరుద్ధానుడు. ఆ పునరుద్ధాన శక్తితో నా కార్యాలన్నిటినీ కూడా ఆయన నెరవేర్చగలడు అని నీవు ధైర్యం కలిగి ముందుకు సాగిపోవాలి. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, వారి యొక్క బంధకాలు భయముతో కూడినటువంటి బంధకాలను వారు ఏర్పాటు చేసుకున్నారు. భయంతో కూడినటువంటి బంధకాలు.
అన్నీ చేస్తారు కానీ ప్రార్థన చేయరు. అన్నీ చేస్తారు, వాక్యం మటుకు రామేశ్వరం వెళ్ళి రారా బాబు, శనేశ్వరం వెళ్ళి రారా బాబు అంటే ఇల్లు వచ్చేస్తారు. కానీ ప్రార్థన అది ఎంత కష్టమో కదా. వాక్యం చదవరా బాబు అంటే ఎంత కష్టమో. ఒక 50 కేజీల బస్తా నెత్తి మీద పెట్టి మొయ్యరా బాబు అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, బంధకాలు, భయం అనేటువంటి బంధకాలు నీవు ఉంటున్నావేమో. వాక్యము ప్రార్థన ద్వారా నీవు విమోచన పొందవచ్చు, నీవు విడుదల పొందవచ్చు. రెండవదిగా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. తలుపు ఎవరు తీశారు అండి? ఇక్కడ వారి ఇంట్లో బిక్కు బిక్కు అనుకొని వారి భయంతో వారు ఉంటూ ఉన్నారు. వెంటనే తలుపు చప్పుడైంది, వెళ్ళి తలుపు తీశారు. ఎవరు తీశారు? ఎవరు చెప్తారు? ఎవరు తీశారు చెప్పాలా? పేతురు గారు తీశారు. దేవునికి స్తోత్రం. తీశారా పేతురు గారు? వాడు ఎందుకు వెళ్ళాలి అన్నారు అంటే మీకు వాక్యం తెలియదు మాట. తెలిసిన వాళ్ళు కాముగా ఉన్నారు, తెలియని వాళ్ళు హల్లెలూయా అన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూసి ఉన్నటువంటి తలుపులు మూసినట్టుగానే ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మట్టుకు లోపలికి వచ్చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించి ఉంచుట అనేటువంటిది అసాధ్యము. నీవు తలుపులు వేసుకున్నా ఆయన లోపలికి రాగలడు. ఎరుకో గోడలు లాంటి బలమైనటువంటి గోడలున్నా ఆయన ఛేదించుకొని బయటికి లోపలికి రాగలడు. మూసి ఉన్నటువంటి తలుపులు మూసినట్టుగానే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు లోపలికి వచ్చి వారి మధ్యను నిలిచి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నీ సమస్య ఎంత పెద్దదైనా, నీ సమస్య మనుషుల వలన అసాధ్యము అని చెప్పి నువ్వు అనుకున్నప్పటికీ కూడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో ఇంత పెద్ద సమస్య ఉంది కదా, ఈ సమస్య నుండి నేను విడిపించలేను అనేటువంటిది పునరుద్ధాన శక్తికి లేదు. హల్లెలూయా. పునరుద్ధానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నీ యొద్దకు ఏ పరిస్థితులలోనైనా, ఏ మూసి ఉన్నటువంటి తలుపులైనా ఇది జరగదు, ఇది అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావేమో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆయన నీ యొద్దకు రాగలడు, నిన్ను ఆయన రక్షించగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను రక్షించగలడు. మూసి ఉన్నటువంటి తలుపులు మూసినట్టుగానే ఉన్నాయి, కానీ ఆయన ఉన్నటువంటిది ప్రస్తుతం భౌతిక దేహముతో కాదు, మనుష్య కుమారుని శరీరముతో కాదు. ఇప్పుడు ఆయన మహిమ శరీరముతో ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన పునరుద్ధాన శక్తితో ఉంటున్నాడు. మూసి ఉన్నటువంటి తలుపులు మూసినట్టుగానే ఉంటున్నాయి. ఆయన లోపలికి వచ్చేస్తా ఉన్నాడు. వచ్చి వారి మధ్యను నిలిచి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీ సమస్య, నీ ఒంటరితనము, నీ ఇబ్బంది, నీ అనారోగ్యము ఏదైనా కూడా ఉంటున్నప్పటికీ నీవు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నీ సమస్య పర్వతము వంటి సమస్య అయినను కూడా ఏమైపోతుందంట? మైనము వలె కరిగిపోజేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మత్తు వదలలేదేమో. ఏమండి, ఓ పాట ఉంటుంది కదా, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అన్నట్టు కొంతమంది అలా నీరసంగానే ఉన్నారు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, పక్కనోడు పునుకున్నాడు ఇలా లేచిపోవాలన్నమాట. అది చెవులో పోదల్లా. అప్పుడు నువ్వు చెడ్డడువా మనుషుడువా? నిజమైన స్నేహితులు మేలు కోరి చెవులో పోతును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ సమస్య ఎంత గొప్ప. అందరూ నేను విడిచిపెట్టవచ్చు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ రక్త సంబంధికులు నిన్ను విడిచిపెట్టవచ్చు. కానీ ఆయన నీ మధ్యను నీ వద్దకు వచ్చి ఆయన నిలవబెడతాడు. హల్లెలూయా. మూసి ఉన్నటువంటి తలుపులు ఇక జరగదు. నిన్న నేను కంచరపాలెం ఫిష్ మార్కెట్కి వెళ్ళాను, చేపల దుకాణానికి. అయితే నిన్న ఉదయం ఫిష్ మార్కెట్కి వెళ్తే అక్కడ శనివారం అయినా మరి మనకు పర్లేదు కదా. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్తే అక్కడ అన్నీ అయిపోయి నాకు నచ్చిన చేపలు నేను అడిగాను, అంత అయిపోయింది. ఒక ఆమె అక్కడ ఉంటుంది, అక్కడ చివరికి ఉంటుంది, దేవుడి ఫోటోలు ఎన్ని పట్టుకుని ఉంటుంది, ముత్యాలమ్మ. ఆవిడ వేరు, ఆవిడ నాకు ఫ్రెండ్ అయిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆ ఎదురుగా ఒక షాప్ ఉంటే, అమ్మా ఇదిగో మా పాస్టర్ గారే కొద్దిగా చూసి ఇవ్వను, నాకు ఈవిడ దగ్గర ఉన్న చేపలు నచ్చలేదు, ఆవిడ దగ్గర ఉన్న చేపలు నచ్చాయి కాబట్టి ఈవిడ రికమెండ్ చేసింది. ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆవిడ నాకు బేరం ఏమీ చెప్పలేదు, కొంత రేట్ ఫిక్స్ చేసింది, ఆ రేట్ ఇచ్చేసాను. అప్పుడు ఆవిడ అంటుంది, బాబు యేసు బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు నోటి నిండా కూడా పుళ్ళు వచ్చేసాయి, నోటి నిండా కూడా పుళ్ళు, భయంకరమైనటువంటి పుళ్ళు వచ్చేసాయి. ఆ పుళ్ళు వచ్చినప్పుడు కనీసం వాడు నీళ్లు కూడా తాగలేకపోయాడు, కనీసం ఏమి తినలేకపోతుండేటువంటి వాడు. చాలా మంది డాక్టర్ తిప్పాను, కానీ వాడికి నయమో కాలేదు. అయితే ఒకసారి ఈ ముత్యాలమ్మ చెప్పింది, పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించు, యేసే స్వస్థపరుస్తాడు అని చెప్పింది. కానీ నేను నమ్మలా. ఎందుకో తూతు మంత్రంగా అందరికీ చెప్పినట్టే నేను ఆయనకి ఫోన్ చేసి, అయ్యా ప్రార్థన చేయండి, నా కొడుకు పరిస్థితి ఇది, నోటి నిండా పుళ్ళు వచ్చాయి, ఏం తినలేకపోతున్నాడు, తాగలేకపోతున్నాడు అని చెప్పాను అని పాస్టర్ గారు చెప్పింది. పాస్టర్ గారు అన్నారంటే, అమ్మ ఒక్కసారి దేవుని మందిరానికి నీవు తీసుకునిరా, ఒక్కసారి నీ దేవుని మందిరానికి తీసుకునిరా, ప్రార్థన చేస్తాం అంటే ఆవిడ నెగ్లెక్ట్ చేసింది. ఆ బాధతోట కొడుకున్నాడు, అలాగే ఆవిడ వారం రోజులు గడిపేసింది. మళ్ళా చెప్తే మళ్ళా అదే మాట, అమ్మా నువ్వు దేవుని సన్నిధి తీసుకునిరా. మళ్ళా కూడా చాలా మంది పేర్లు ఇస్తారు కానీ దేవుని సన్నిధి తీసుకొని రారు. పేర్లు మటుకు డజన్ల కొలు దొచ్చేస్తూ ఉంటాయి, డజన్లే. కానీ నువ్వు దేవుని సన్నిధికి రా, అక్కడ దేవుని సన్నిధిలో సంతోషాలు ఉన్నాయి, సుఖం ఉన్నది, ఆరోగ్యం ఉంది, రండి అని చెప్పి పట్టుకొని రావాలా. అందుకని పేర్లు పట్టుకొని రావడం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆమె ఇంకా ఒక ఆదివారం దినాన దేవుని సన్నిధికి వచ్చింది. తన కుమారుని కొరకు ప్రార్థన చేసిందంట. అయ్యా నా కొడుకుని స్వస్థపరచండి, నువ్వు అనేక మందిని బాగు చేసావంట కదా, నువ్వు అనేక మందిని స్వస్థపరిచావట అని చెప్పి ఆమె ప్రార్థన చేసుకుని తన నోటితో తను ప్రార్థన చేసుకుంది. దానికి తోడు సహకారిగా దేవుని సేవకుడు ప్రార్థన చేశాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆమె చెప్తుంది, 3 రోజుల్లో నోట్లో ఉన్న పుల్లన్నీ మానిపోయాయి బాబు అన్నది. హల్లెలూయా. నోట్లో ఉన్నటువంటి పుల్లన్నీ మానిపోయి నా కొడుకు చక్కగా తినడం మొదలుపెట్టాడు, చక్కగా తాగడం అంటే మంచినీళ్ళు తాగడం మొదలుపెట్టాడు అని చెప్పి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది. నీ సమస్య ఎంత గొప్పదైనా
ఎంత గడ్డుదైనా నీవు ఆయన వైపు చూస్తే, ఆయన తలుపులు మూసి ఉన్నప్పటికీ, ఏ విధమైనటువంటి బంధకాలు మూసి ఉన్నప్పటికీ కూడా ఆయన నీ యొద్దకు వచ్చి ఆయన నీ యొద్ద నిలవబడగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తలుపులు వారు తెరవకుండగానే ఆయన స్పందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. ఆయన ఇంకా స్పందించలేదు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లా. చిన్న పలికే దేవుడు ఆకాశమందున్నాడు, ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే మాట్లాడే దేవుడు, యేసు మాట్లాడే దేవుడు. చిన్న పలికే దేవుడు, చూపునిచ్చిన వాడు, చూడకుండునా మాట ఇచ్చిన వాడు, మోగబోనా. చూపునిచ్చిన వాడు, చూడకుండునా మాట ఇచ్చిన వాడు, మోగబోనా. కాల్చేతులు చేసి కదలకుండునా, హృదయము నీచి స్పందించకుండునా, హృదయము నీచి మాట్లాడే దేవుడు, పిలిచిన పలికే దేవుడు. హల్లెలూయా. ఆయన పిలిస్తే పలికేటువంటి దేవుడు, ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి దేవుడు. మూసి ఉన్న తలుపులైనప్పటికీ కూడా ఆయన నిర్భయముగా లోపలికి రాగలిగినటువంటి శక్తివంతుడు. హల్లెలూయా. కానీ నువ్వు సరిగా ప్రార్థన చేయట్లా, దేవుని సన్నిధి దగ్గరగా రావట్లా. ఈ చెవులేమో ఎంత వాసిపోతూ ఉంటాయి. ఎందుకు? ఉపవాస ప్రార్థనకు రండి, ఉపవాస ప్రార్థనకు రండి, ఉపవాస ప్రార్థనకు రండి అంటే ఈ చెవులేమో ఎంత వాసిపోతూ ఉంటాయి. కానీ రానే రాము పాస్టర్ గారు, మీ పని మీదే, మా పని మాదే. ఎలా జరుగుతాయండి? నీ ఇంట్లో సమస్యలు ఎలా తీరుతాయి? ప్రభు నీ దగ్గరికి వచ్చి ఎలా నిలవబెడతాడు? నీవు ఆయనను పిలిచేటువంటి రీతిలో పిలుస్తున్నావా? ఆయనకి మొరపెడుతున్నావా? ప్రార్థన చేస్తుంటున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎంత కాలం అనేటువంటిది మన చేతుల్లో లేదో నీవు దేవుని సన్నిధిలో నీవు అంగలార్చవలసిందే. దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయాల్సిందే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మొన్న పి లక్ష్మి గారు నా దగ్గరికి వచ్చి వారి సహోదరి గురించి చెప్పారు. చాలా సంతోషించాం. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 10 సంవత్సరాలు అయింది. బిడ్డలు లేక 10 సంవత్సరాలు. వారు ఇంకా మెడిసిన్ మీద ఇంకా డిపెండ్ అవుదాం అనుకున్నారు, కానీ మెడిసిన్ ద్వారా కాదు, కానీ ప్రభువే వారికి మంచి గర్భఫలాన్ని దయచేశాడు వారి సహోదరికి. హల్లెలూయా. మంచి సాక్ష్యాన్ని విని ఉన్నాను. 10 సంవత్సరాలు వెయిట్ చేయాలా అంటే దేవుడు ఆ కాలాన్ని నిర్ణయించాడు. ఏమండి, 18 సంవత్సరాలకి ఉమా సహోదరికి బిడ్డ పుట్టాడు. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా? ప్రభు కాలాన్ని నిర్ణయించాడు. కాబట్టి నీవు మనపూర్వకముగా నీతిమంతుని యొక్క ప్రార్థన మనపూర్వకముగా బలము గలదై ఆ ప్రార్థన ఉంటుందంట. నీవు పరిశుద్ధత కలిగి నీవు ప్రార్థన చేస్తే, మనుషుల సహాయం నీవు కోరక దేవుని సహాయం నీవు కోరు. ప్రభు నీకు గొప్ప కార్యాలను చేయడానికి తలుపులు మూసి ఉన్నప్పటికీ కూడా మనుషులు తలుపులు వేస్తారు, కానీ ఆ తలుపులను ఛేదించుకొని రాగలిగినటువంటి పునరుద్ధాన శక్తి యేసయ్యకు ఉంటున్నది. హల్లెలూయా. మూడవదిగా వారి మధ్యలోనికి వచ్చి ఒక మంచి గిఫ్ట్ ఇస్తా ఉన్నాడు. ఒక మంచి
గిఫ్ట్ ఇస్తున్నాడు. ఏం గిఫ్ట్ ఇస్తున్నాడు? ఒక 5 కేజీలు బంగారమా? అదే కోరుకుంటారు అందరూ కూడా. ప్రభు నాకు ఎప్పుడు ఇల్లు ఇస్తాడో, నాకు ఎప్పుడు బంగారం ఇస్తాడో, నాకు ఎప్పుడు ఉద్యోగం ఇస్తాడో, ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటిని కోరుకుంటారు తప్ప ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆయన ఇక్కడ గొప్ప గిఫ్ట్ ఏం చేస్తున్నాడు? సమాధానము కలుగును గాక. హల్లెలూయా. సమాధానము లేక లోకములో అనేక మంది కొట్టుమిట్టాడుతూ ఉంటున్నారు. ధనమును పెట్టుకుని సమాధానము కొనుక్కోవాలని ఎక్కడెక్కడికో పోయి తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. వేరు వేరు ఊర్లకు వెళ్ళి వస్తూ ఉన్నారు. ఏవేవో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నెన్నో శాంతి హోమాలు చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యేసు క్రీస్తు ప్రభువు ఇచ్చేటువంటి సమాధానము వెలకట్టలేనటువంటి సమాధానము. హల్లెలూయా. ఈరోజు మన గృహములో శాంతితో, సమాధానముతో, సంతోషంతో నిజంగా కుటుంబ ప్రార్థన చేసుకునేటువంటి వారి గృహాల్లోనంట సమాధానము ఏలుబడి చేస్తుందంట. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన ఉంటే సమాధానం ఏలుబడి చేస్తుందంట. ఆ ఇంట్లో చక్కగా రాత్రి అందరూ కూడా చక్కగా పండుకుంటారంట. నెమ్మది ఉంటుందంట. గొడవలు ఉండవంట. సాతాను గలిబిలు ఉండదు. ఏ విధమైనటువంటి సాతాను ఉచ్చులు ఉండవు. నీ ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారమును దేవుడు ఉంచుతాడు. కుటుంబ ప్రార్థన ఎంతమంది గృహాల్లో ఉంటున్నది ఈ దినాల్లో? ఆయన అంటున్నాడు, సమాధానము మీకు కలుగును గాక. అక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు నిజంగా ఆయన మనస్సును మనం ఎరిగినటువంటి వారముగా మనం ఉండాలి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వచ్చి ఆ మూసి ఉన్నటువంటి తలుపులు మూసినట్టుగానే ఉన్నాయి. ఆయన లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి ఆయన చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? మొట్టమొదటి మాట ఏమనాలా? నమ్మక ద్రోహుల్లారా. ఏమనాలా? నమ్మక ద్రోహుల్లారా. ఈ 3.5 సంవత్సరాల కాలం నాతో ఉన్నారు, నాతో తిన్నారు, నాతో పాటు తిరిగారు. ఎప్పుడైతే ఇస్కరియోతు యోధా వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నాడో, ఆ సైనికులు గొలుసులు పట్టుకొని వచ్చారో, ఒక్కడు కూడా ఇక్కడ నా దగ్గర లేరు. ఏమైపోయారు? అందరూ పారిపోయారు. మోసగాళ్ళారా, మిమ్మల్ని నమ్మ నయవంచుకుల్లారా. భాష ఉంటుంది కదా దానికి. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడాలి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, అందుకే ఆయన ప్రేమ అంట, నీ ప్రేమ ఎంతో మధురమో యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు, నీ ప్రేమ ఎంతో మధురమో యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. ఎలాగట? సముద్రము కంటే నీది శాశ్వతమైన ప్రేమ, నీది శాశ్వతమైన ప్రేమ, ప్రేమ ఎంతో మధురమో యేసు, ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. హల్లెలూయా. దేవుని బిడ్డగా ఎంత ప్రేమ అంటే, నిజంగా శిష్యులు నమ్మక ద్రోహము చేసి, నేను అనుకుంటాను ఆ భయపడడంలో యేసయ్య కూడా భయపడి ఉండొచ్చు బహుశా. అమ్మ బాబోయ్, ఈయన పునరుద్ధరణుడు అయిపోయాడు, మళ్ళా వచ్చి మన మధ్యలోకి వచ్చి వాళ్ళకి అనుభవం ఉంది. ఏమండి? విశ్వాసం లేని మూర్ఖతరమ వాళ్ళారా,
అల్ప విశ్వాసులారా, చాలాసార్లు తన శిష్యులకి భాషా భద్రంతులు అయ్యాయి కదా. ప్రియమైనటువంటి ఆ కోపం, ఆ భయం కూడా ఉండొచ్చేమో బహుశా. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చి ఆయన చేస్తున్నాడు ఏంటో తెలుసా? మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. వాక్యం ఉంది కదా, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఆయనకి నమ్మక ద్రోహం చేస్తాం. సువార్త చేస్తానంటాం, సువార్త చేయము. ప్రార్థన చేస్తానంటాం, ప్రార్థన చేయము. భక్తి కలిగి ఉంటానంటాం, భక్తిని విడిచిపెడతాం. పాపము చేయము అంటాం, పాపంలోనికి వెళతా ఉంటాం. అలాగనే కొన్ని కార్యాలు చేయము అని ఆయన సన్నిధిలో చెప్తాం, మళ్ళా చేస్తానే ఉంటాం. కానీ ఆయన ఒకవేళ ఆయన ఉగ్రత, ఆయన శిక్ష మన మీదకి పంపిస్తే ఈరోజు మనం ఎవరము కూడా భూమి మీద మనం సజీవులుగా ఉండవేమో. కానీ ఆయన ప్రేమ, మీకు సమాధానము కలుగునుగాక. ఆ వారి కష్టాల్లో యేసుక్రీస్తు ప్రభువుని వదిలి పారిపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుని వారిని గద్దించలేదు, వారిని నిలదీయలేదు. ఏమండి, కలత చెంది భయపడుతున్నటువంటి వారి హృదయాలకు సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యేసుకి ఒక మాట ఉంది కదా, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఏమండి, ప్రిన్స్ ఆఫ్ పీస్. నిజంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగి ఉంటే ఈరోజు మన గ్యాస్ రేట్లు పెరిగిపో. అర్థమైందా? ఎందుకు పెరిగాయి గ్యాస్ రేట్లు? ఎందుకు పెరిగాయి? యుద్ధం వల్ల. యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది? ఇరాన్, ఇజ్రాయేల్. దానికి డంపు ట్రంపు కదా. ఇరాన్ పక్కన పెడితే ఇజ్రాయేల్, యూదులే, అమెరికా, క్రైస్తవులే. నిజమైనటువంటి సమాధానం ఉందా వారికి? ఏమండి, రక్తపాతం అనేటువంటిది, యుద్ధాలు అనేటువంటిది న్యాయాధిపతుల కాలంలో ఆయనకి ఇష్టం లేదు. దేవునికి, యెహోవా దేవునికి కూడా రక్తపాతము ఇష్టం లేదు. అందుకే ఆయన రాజులు వద్దన్నాడు, ఆయన న్యాయాధిపతులనే పెట్టమన్నాడు. కానీ ఈరోజు యుద్ధానికి కారణం క్రైస్తవ దేశాలే. ఆ సమాధానం వారిలో అహంకారము, అహంభావము, ఎక్కడ తగ్గితే, ఎక్కడ వెనక్కి వస్తే పిరికి బందులు అనుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఇక పేట్రేగిపోతూ ఉన్నారు. ఎవడు ఎలా పోతే మాకేంటి అన్నట్టుగా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రిన్స్ ఆఫ్ పీస్. హల్లెలూయా. ఆయన సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకి పేరు. కానీ ఆ సమాధానం అనేటువంటిది చాలా మంది క్రైస్తవుల్లో, క్రైస్తవ దేశాల్లో పొరబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆగ్నస్, ఎవరు ఆగ్నస్? మదర్ తెరీసా. అసలు మదర్ తెరీసా పేరు ఏం పేరు? ఆగ్నస్. బొజాక్షు మధ్య కూడా ఏదో ఉంటుంది. 9 years ఓల్డ్లో, 9 సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్న వ్యాపారంలో చాలా నష్టపోయాడంట. అలా నష్టపోయిన కొంతకాలానికి వాళ్ళ తండ్రి చనిపోయాడు. తర్వాత ఆగ్నెస్ అంటే మదర్ తెరీసా, ఆమె సేవా దృక్పథముతో నేను సేవ చేయాలి అనేటువంటి ఆలోచన ఆమెలో ఉంది. కాబట్టి ఆ సేవ చేయడానికి ఆమె భారతదేశానికి వచ్చింది. ఆ కల్కట్టా నగరంలో అనేక మంది అభాగ్యులను, నిర్భాగ్యులను చూసింది. ప్లాట్ఫామ్ మీద మెతుకులు ఏరుకుంటున్నటువంటి వారిని చూసింది.
ఇవన్నీ చూసి దేవుని యొక్క పిలుపు ట్రైన్లో వచ్చింది. ఆ తర్వాత ఆమె పరిపూర్ణమైనటువంటి సేవకురాలుగా మారింది. ఇక ప్రపంచంలోనే ఘనమైనటువంటి సేవా పరిచర్య చేసినటువంటి స్త్రీ, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును అన్నట్టుగా ప్రపంచం మొత్తము కూడా కొనియాడేటువంటి రీతిలో నిరాడంబరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మదర్ తెరీసా తన సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నది. దేవుని బిడ్డలు సాత్వికులుగా కనబడతారు, కానీ వారికి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. మాటల్లో ఆయన మాట్లాడతాడు, నడిపింపులో ఆయన నడిపిస్తాడు, ఆయన బిడ్డలకు ఆయన తోడుగా ఉంటాడు. మదర్ తెరీసా బ్లూ శారీ, బ్లూ బార్డర్, వైట్ శారీ, కత్తర చీర కట్టుకుంది కదా, ఆమె అమాయకురాలు, మాట్లాడలేదు, తెలివి జ్ఞానం లేదు అనుకుంటే వాడు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. పప్పులో కాదు, పేడలో కాలేసినట్టే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎందుకంటే దేవుడు వారికి అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి వారిని నడిపిస్తాడు. ఒకసారి మదర్ తెరీసా తమిళనాడు వచ్చిందంట. తమిళనాడు వచ్చిన తర్వాత అప్పుడు తమిళనాడు సీఎం జయలలిత, తమిళనాడు సీఎం జయలలిత, ఇదిగో మదర్ తెరీసా తమిళనాడు వచ్చింది, మన రాష్ట్రానికి వచ్చింది కాబట్టి ఆమెను ఒకసారి వెళ్ళి కలిసి ఆమెను గ్రీట్ చేసి వస్తాను, శుభాకాంక్షలు చెప్పి ఆమె చేత ప్రార్థన చేయించుకొని వస్తాను అనుకున్నట్టుగా ఆమె మదర్ తెరీసా దగ్గరికి బయలుదేరిందంట. ఆమె మదర్ తెరీసా దగ్గరికి బయలుదేరిన తర్వాత ఆమెకి నమస్కారం చేసి, అమ్మా మీరు ఎంతో గొప్ప సేవ చేశారు, ఎంతో గొప్ప సేవకురాలుగా ప్రపంచంలోనే మీరు పేరు తెచ్చుకొని ఉన్నారు, మీ సేవ ఎవరూ చేయలేరు, కొనియాడబడినటువంటిదని చెప్పి ఆమె గురించి పొగుడుతూ ఆమె చేసిన కార్యాలన్నీ గుర్తు చేసుకుంటూ లాస్ట్లో మాట అన్నదంట, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రార్థించండి అనేటువంటి మాట ఎందుకు వస్తుంది మీకు నోట్లో నుంచి? సేవా కార్యక్రమాలు అన్నీ చాలా బాగా చేస్తారు, కానీ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయండి, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచండి, ఈ మాట ఎందుకమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు మీకేమి ఇచ్చాడు? అంతా కూడా మనుషులు కదా ఇస్తుంది, డొనేషన్స్ అన్నీ కూడా. యేసుక్రీస్తు ప్రభువారు మీకు ఏమి ఇచ్చాడు? ఆయన మాట ఎందుకు 10 సార్లు, 1కి 10 సార్లు ఎత్తుతారు మీరు? యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసుకోండి అని ఎందుకు చెప్తారు? యేసుక్రీస్తు మాట ఎందుకు వస్తుంది మీ నోట్లో అని చెప్పి సీఎం జయలలిత గారు అడిగారంట. సీఎం జయలలిత గారు అడిగితే, అవునమ్మా, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని నేను చాలా పోగొట్టుకున్నాను అన్నదంట. ఏమన్నది? యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని నేను చాలా పోగొట్టుకున్నాను. భలేగా అన్నది అనుకున్నదంట జయలలిత. పక్కన పేపర్లు ఉంటే స్టేట్మెంట్ జాగ్రత్త రికార్డ్ చేయండి అన్నదంట. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే నేను చాలా పోగొట్టుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత నాలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత నాలో ఉన్నటువంటి డంబాన్ని నేను పోగొట్టుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత నాలో ఉన్నటువంటి ఆగ్రహాన్ని, కోపాన్ని నేను పోగొట్టుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత కామవాంఛలను నేను పోగొట్టుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత పాపిష్టి పనులను నేను పోగొట్టుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత భోగేచ్ఛలను నేను పోగొట్టుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత కామ వికారములను నేను పోగొట్టుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత అహంభావాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని నేను పోగొట్టుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత పాపిష్టి పనులన్నిటినీ నేను పోగొట్టుకున్నాను అని అన్నదట. జయలలితకి మతిపోయిందంట. కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోయిందంట.
కాళ్ళకి నమస్కారం చేసి, ప్రేమటువంటి దేవుని బిడ్డరా, పాపము చేత దుర్నీతి క్రియల చేత చచ్చిన వారమై ఉంటున్నటువంటి మన జీవితాల్లో పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానాన్ని అనుగ్రహించారు. హల్లెలూయా. అనేకమైనటువంటి లోక సంబంధము, లోకంలో మనం చూస్తున్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, అనేకమైనటువంటి పాపపు క్రియలలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరిశుద్ధులుగా ఆయన రక్తము చేత కడిగి ఆయన సంఘములో మనల్ని ఉంచి ఉన్నారు. ఆయన అంటున్నాడు, మీకు సమాధానము కలుగును గాక. ఫిలిప్పీ పత్రిక ఒక వాక్యం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుంటే, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. వాక్యం చెప్తోంది, పౌలు గారు చెప్తున్నారు ఫిలిప్పీ సంఘానికి, దేనిని గురించి కూడా మీరు చింతింపకుడి. చింతించకుండా ఏం చేయాలంట? కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయడం బాగానే ఉంటుంది, కానీ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అనేటువంటిది హృదయంలో ఉండాలి. ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు నీవు మర్చిపోకూడదు. ప్రభు చేసినటువంటి ఘనమైనటువంటి కార్యాలు నీవు మర్చిపోకూడదు. నీవు కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన విన్నపములను దేవునికి తెలియజేయి. నువ్వు ప్రార్థన చేయి, చింతిస్తూ కూర్చోక, అంగళారుస్తూ కూర్చోక, కృషించిపోతూ కూర్చోక. నువ్వు లేచి ప్రభు వైపు చూస్తూ నీ అడుగు ముందుకే. తలుపులు మూసుకొని ఉన్నప్పటికీ కూడా నీ మధ్యకైనా వస్తాడు. హల్లెలూయా. నీకు సమాధానం కలుగజేస్తాడు, నీ జీవితంలో శాంతి అనుగ్రహిస్తాడు, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఇదిగో బంధకములలో, భయం అనేటువంటి బంధకములలో ఉన్నటువంటి వాళ్ళరా, దేవుడు మీ జీవితానికి గొప్ప విమోచన సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కానుకలు సేకరించుకుందాం. ఆ సహోదరి ఒక పాటలో నడిపిస్తుంటుండగా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే అనేటువంటి పాటలో సహోదరి నడిపిస్తూ ఉంటుండగా